4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి అని అన్నారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్. మే 20 కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల వద్ద ప్లకార్డ్స్తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు నష్టం చేసి యాజమానులకు లాభం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయరాదని, పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మి, కంపెల్లి దేవమ్మ, బొంకోరి శంకర్, పూణేష్ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చినాక ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు అక్కడే ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు ఈరోజు బానిసలుగా వ్యవహరించే విధంగా ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్లో ముందుగా 8 గంటల పని 12 గంటలు చేయాలని చెప్తా ఉంది. 8 గంటలు కాదు, ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం అంటే 2 గంటలు తగ్గించి 6 గంటల పని తగ్గించాలని చెప్పేసి కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు 8 గంటల పని కాదు 12 గంటలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా ఈరోజు ఇన్సూరెన్స్, పిఎఫ్, పిఎస్ఐ కావాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న సందర్భంలో అలాంటి ఏమి కూడా కల్పించకుండా ఉన్నాయిటినే రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా యూనియన్లు కూడా రద్దు చేసే రకంగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ కార్మికులు కనీసం ఉద్యోగ భద్రత లేనటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా కనీస వేతనం 26,000 చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కనీస వేతనం అడగకుండా ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు రోజుకు కూలి 170 రూపాయలు 179 రూపాయలే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు నెలకు 5,000 నుంచి 6,000 రూపాయలే వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు కనీస వేతనం కూడా చేస్తూ ఉంది. ఈరోజు కనీస వేతనం 26,000 కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు ఏదైతే కనీస వేతన చట్టం కూడా రద్దు చేస్తూ ఈరోజు 4 లేబర్ కోడ్లో ఈ రకంగా తీసుకొచ్చిన సందర్భం ఉంది. కాబట్టి వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, లేకుంటే దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు సిపెల్లి రవీందర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి.